అయితే ఒక మూలకెక్కడో చిన్న వార్త బాగా ఆకర్షించింది. ఏంటిది? ఇగో మూలకున్న వార్త ఏందంటే ఇది. చాలా మూలకున్నటువంటి వార్త ఆకర్షించింది నన్ను. నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణలో ఎన్నికల వేడి అవుతుంటే, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోలేనటువంటి స్థితి. ఆ మధ్యన బాగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుంది, 27 తారీఖు ప్లీనరీ పెడతారు, ఇంకేదో జరుగుతుందని. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆర్భాటాలకు పిలుపునిచ్చినా చేసేటోడు ఎవరు లేడు అనేటువంటిది గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా కార్యక్రమాలను జరుపుకోవాలని సూచించారు. వీళ్ళకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీ రామారావు పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరిస్తారు. మరి కేసీఆర్ ఎక్కడ ఆవిష్కరిస్తారు, ఎక్కడ జెండా ఎగరేస్తారు అనేది కూడా చెప్పలేదు. ఇది విషయము. అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలోనే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా చేసుకోలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ప్లీనరీ చెప్పుకొని గతంలో అధికారం ఉన్నప్పుడు కొంపల్ని ఎక్కడో ప్లీనరీ పెట్టుకొని ఘనంగా చేసుకొని 3000 వంటకాలు, 2000 వంటకాలు, 10,000 మంది జనాలకు అసలు ఆకాశం బద్దలవుతుంది, ఆకాశం కూలిపోతుంది, భూమి బద్దలవుతుంది అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఇవాళ ఎక్కడ ఉంది అనేటువంటిది చూసుకోవాల్సింది. దీనికి కారణం ఏమిటి? ఆత్మావలోకనం చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. పార్టీ వైఫల్యాలకు వచ్చినటువంటి కారణం ఏమిటి అనేటువంటిది